హలో వెబ్ సిరీస్ లవర్స్. 2023లో నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయి వల్గర్ డైలాగ్స్తో ఓవర్గా ఉన్న రొమాంటిక్ సీన్స్తో సెన్సేషన్ని క్రియేట్ చేసిన రానా నాయుడు వెబ్ సిరీస్కి సీక్వెల్గా లేటెస్ట్గా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన వెబ్ సిరీసే రానా నాయుడు సీజన్ 2. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. సీజన్ 1 లాగే సీజన్ 2 కూడా యాక్షన్ క్రైమ్ డ్రామానే. టోటల్గా 8 ఎపిసోడ్స్ ఉన్న ఈ వెబ్ సిరీస్ రన్ టైం 6 అవర్స్. స్టోరీగా ఇది పర్ఫెక్ట్ సీక్వెల్. సీజన్ 1 ఎక్కడ ఎండ్ అయిందో ఎగ్జాక్ట్గా అక్కడి నుంచే ఈ సీజన్ 2 స్టార్ట్ అయింది. ఎంత డబ్బు సంపాదించినా మనశ్శాంతి లేకపోవడంతో తను చేసే అడ్డమైన పనులన్నీ ఆపేసి తన భార్య పిల్లలతో పీస్ఫుల్గా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలనుకుంటాడు రానా. కానీ అంతా పర్ఫెక్ట్గా సెట్ అయిందనుకునే లోపే తన కొడుకునెవరో కిడ్నాప్ చేయడంతో మళ్ళీ పాత జీవితంలోకి అడుగు పెట్టాల్సి వస్తుంది. తన కొడుకును సేవ్ చేసుకునే ప్రాసెస్లో రానా నాయుడు ఏం చేశాడనేది ఈ వెబ్ సిరీస్ బేసిక్ స్టోరీ. బూతులు ఎక్కువగా ఉన్నాయని, వల్గర్ సీన్స్ కూడా బేర్ చేయలేని విధంగా ఉన్నాయని సీజన్ 1కి వచ్చిన నెగిటివిటీ వల్ల ఈ సీజన్ 2లో బూతుల డోస్ బాగా తగ్గించారు. వల్గర్ సీన్స్ కూడా పెద్దగా ఏం లేవు. ఈ విషయంలో కేర్ తీసుకున్న ఈ వెబ్ సిరీస్ క్రియేటర్స్ ఈ సీజన్ 2 స్టోరీ స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం ప్రాపర్ కేర్ తీసుకోలేకపోయారు. సీజన్ 1 నయం, అక్కడక్కడ వచ్చే ఇంట్రెస్టింగ్ ట్విస్ట్లతో కొద్ది గొప్ప ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సీజన్ 1తో కంపేర్ చేస్తే సీజన్ 2 కంప్లీట్ గా తేలిపోయింది. కొత్త క్యారెక్టర్లు, కొత్త విలన్లు అయితే వచ్చారు, కానీ కథలో మాత్రం ఎలాంటి కొత్తదనము రాలేదు. 8 ఎపిసోడ్లున్నా ఒక్క ఎపిసోడ్ కూడా ఎంగేజింగ్ గా లేదు. నో ట్విస్టులు, నో ఎంతూజియాజం, నో ఎగ్జైట్మెంట్, నో క్యూరియాసిటీ. రానా నాయుడు ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ లో చాలా సీన్లు ఉన్నాయి, కానీ ఒక్క సీన్ కూడా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా లేదు. అసలు ఈ సీజన్ లో వెంకటేష్ క్యారెక్టర్ ఎందుకో నాకైతే అర్థం కాలేదు. పోనీ పెట్టారు, పెట్టినందుకైనా ఆ క్యారెక్టర్ కి కొంచెమైనా ఇంపార్టెన్స్ ఇవ్వాలా? అది లేదు. జస్ట్ ఏదో పెట్టాలి కాబట్టి పెట్టారన్నట్లు ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ లా ఉందంతే. సిరీస్ మొత్తం చూడడం ఫినిష్ అయ్యేసరికి ఒక 6 అవర్స్ టైం వేస్ట్ అయిందే అన్న ఫీలింగ్ తప్ప చెప్పుకోవడానికి ఈ సిరీస్ లో ఏం లేదు. సినిమాటోగ్రఫీ బాగుంది, కానీ డిఐ బాలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బానే ఉంది. అమెరికన్ టీవీ సిరీస్ రేడ్ డోనోవన్ నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసిన ఈ వెబ్ సిరీస్ ను మన ఇండియన్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా అడాప్ట్ చేసుకోవడంలో డైరెక్టర్ సుపర్న్ వర్మ, కరణ్ అంశుమన్లు ఫెయిల్ అయ్యారనిపించింది నాకైతే. రానా స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ యాక్టింగ్ మాత్రం సూపర్. వెంకటేష్ క్యారెక్టర్ కి సరైన ఇంపార్టెన్స్ లేకపోవడం వల్ల తన క్యారెక్టర్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు ఈ సీజన్ లో. సుర్వీన్ చావ్లా గ్లామరస్ గా ఉంది, తన యాక్టింగ్ కూడా బాగుంది. కొత్త విలన్ గా ఈ సిరీస్ లోకి ఎంట్రీ ఇచ్చిన అర్జున్ రాంపాల్ క్యారెక్టర్ ను డిజైన్ చేసిన విధానం గానీ, ఆ క్యారెక్టర్ కి ఇచ్చిన ఎండింగ్ గానీ ప్రాపర్ గా లేకపోవడంతో తన యాక్టింగ్ కూడా తేలిపోయింది. కృతిక్ అర్బందా తన గ్లామర్ తో ఇంప్రెస్ చేసింది. మిగతా సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో యాక్ట్ చేసిన రజత్ కపూర్, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, ఆదిత్య మీనన్లు వాళ్ళ రోల్స్ కి జస్ట్ ఇచ్చేసే ప్రయత్నం చేశారు. ఫైనల్ గా చెప్పాలంటే నాకైతే ఎక్కలేదు సిరీస్. సీజన్ 1 చూసాం కాబట్టి సీజన్ 2 కూడా చూసేద్దాం అనుకునే వాళ్ళు ఒకసారి ట్రై చేయొచ్చు, లేదంటే సింప్లీ అవాయిడ్ దిస్ సిరీస్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.